హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ స్టడీస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రేంజ్లో కంటిన్యూస్ సిరీస్. లాస్ట్ వీడియోలో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ అయితే డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు కంటిన్యూస్ సిరీస్ డిస్కస్ చేసుకుందాము. క్యాలిక్యులేట్ రేంజ్ అండ్ క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. క్వశ్చన్ అయితే మనకి ఈ ఫార్మేట్లో వస్తుంది. ఎక్స్, వై ఇలా అయితే ఇస్తాడు. సో ఇక్కడ 20, 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. మనము కంటిన్యూస్ సిరీస్లో ఎల్ మైనస్ ఎస్, లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఎలా తీసుకుంటామంటే ఎక్స్ వాల్యూస్లోనే లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇదైతే మనకు లార్జెస్ట్ నెంబర్, ఇదైతే మనకు స్మాలెస్ట్ నెంబర్. 20 అయితే స్మాలెస్ట్ నెంబర్, 80 అయితే లార్జెస్ట్ నెంబర్. సో రేంజ్ ఫార్ములా ఎల్ మైనస్ ఎస్. సో 80 minus 20 is equal to 60. Therefore range is equal to 60. ఇంకా కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా ఏంటంటే ఎల్ మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఎస్. సో 80 minus 20 డివైడెడ్ బై 80 ప్లస్ 20. సో ఈజ్ ఈక్వల్ టు 60 డివైడెడ్ బై 100ని చేసుకుంటే మనకైతే 0.6 అయితే వస్తుంది. ఇదే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అయితే. దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అయితే మనకు 0.6 అయితే మనకు అవుతుంది. 80 minus 20 చేస్తే 60 వచ్చింది. 80 plus 20 చేస్తే 100 వచ్చింది. సో డివైడెడ్ బై చేస్తే 0.6 అయితే మనకు వచ్చింది. సో ఇలా కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అయితే కంటిన్యూస్ సిరీస్లో ఫైండ్ అవుట్ చేస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.